శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము 57వ సర్గము. హనుమంతుడు సముద్రమును దాటి జాంబవంతుని అంగదాదులను కలిసి కొనుట. మహాబలపరాక్రమములు గల హనుమంతుడు రెక్కలు గల పర్వతము వలె ఎగిరెను. వాయువేగము గల హనుమంతుడు ఒక మహానౌక సాగరమును దాటినట్లు అపారమైన గగనార్ణవమును అనాయాసముగా దాటెను. ఆ ఆకాశ సముద్రమున నాగులు, యక్షులు, గంధర్వులే వికసించిన కమలములు, ఉత్పలములు, చంద్రుడే రమ్యమైన తెల్ల కలువ, సూర్యుడే శుభకరమైన జలకుక్కుటము అనగా కన్నెలేడిపిట్ట, పుష్యమీశ్రవణ నక్షత్రములే కలహంసలు, మేఘములే పచ్చిక బయళ్ల నాచులు, పునర్వసు నక్షత్రమే ఒక మహామీనము, కుజగ్రహమే ఒక పెద్ద ముసలి, ఐరావతమే ఒక మహాద్వీపము, ఇంకనూ ఆ గగనార్ణవము స్వాతి నక్షత్రమనడి హంసచే కదల్పబడుచుండెను. వాయు పరంపరలనడి నీటి తరంగములతో విలసిల్లుచుండెను. చంద్రకిరణములనడి చల్లని జలములతో రాజిల్లుచుండెను. అట్టి గగనార్ణవమును మారుతి దాటెను. వాయుసూనుడును శుభలక్షణ సంపన్నుడును వానరోత్తముడును అయిన హనుమంతుడు ఆకాశమును మృంగుచున్న వానివలెను, చంద్రుని వరసికొనుచున్న వాని రీతిని, నక్షత్ర సూర్యమండలములతో కూడిన అంతరిక్షమును హరించుచున్నవాని పగిది, మేఘములను లాగుచున్నవాని వలెను ఆకాశ మార్గమున సంచరించుచూ వెళ్ళుచుండెను. ఆ గగనమునందలి మేఘములు తెలుపు, ఎరుపు, నీలము, పసుపు, ఆకుపచ్చ, ముదురు ఎరుపు రంగులతో విరాజిల్లుచుండెను. మాటిమాటికి మేఘములలో ప్రవేశించుచూ బయటికి వచ్చుచున్న హనుమంతుడు మబ్బుల చాటున దాగి బయటికి వచ్చుచున్న చంద్రుని వలె తేజరిల్లుచుండెను. తెల్లని వస్త్రములను ధరించిన హనుమంతుడు దట్టముగా ఉన్న మేఘముల సమీపమున సాగిపోవుచూ ఆకాశమున ఒక్కొక్కప్పుడు కనబడుచు మరొకప్పుడు కనబడని చంద్రుని వలె గోచరించుచుండెను. వాయుసూనుడు పదే పదే మేఘసమూహములను చీల్చుచూ బయటికి వచ్చుచూ గరుత్మంతుని వలె ఆకాశమున భాసించెను. మేఘగర్జనల వలె గంభీర నాదమునర్చెడి హనుమంతుడు మహాధ్వని గావించి ప్రముఖ రాక్షసులను హతమునర్చి తన పేరును అనగా నేను రామబంటును, నా పేరు హనుమంతుడు అని చాటెను. మహా తేజశాలియగు మారుతి లంకానగరమును అస్తవ్యస్తమునర్చి రావణునకు మనోవ్యధను కలిగించెను. ఘోరమైన రాక్షస బలములను చీల్చి చెండాడెను. పిమ్మట సీతాదేవికి పాదాభివందనము గావించి మహాసముద్రము మీదుగా మరల విచ్చేసెను. మహావీరుడును గొప్ప శక్తిశాలియు అయిన హనుమంతుడు మార్గమధ్యమున మైనాక పర్వతమును స్పృశించి వింటినారి నుండి విడువబడిన బాణము వలె అతి వేగముగా ఏతెంచెను. ఆ వానరోత్తముడు మేఘసదృశమైన మహేంద్ర పర్వతము సమీపించుచుండగా దానిని గాంచి మహాధ్వని అనర్చెను. అప్పుడు హనుమంతుడు మేఘము వలె గంభీర నాదమునర్చెను. అది దశ దిశలయందంతటను నిండెను. ఆ కపివరుడు సముద్రము యొక్క ఆవలి తీరమునకు చేరి మిత్రులను దర్శించుటకై ఉబలాట పడుచున్నవాడై సింహగర్జన చేయుచు వాలమును అటునిటు త్రిప్పెను. గరుత్మంతుడు సంచరించునట్టి ఆ నభో మార్గమున గర్జనలు గావించుచున్న ఆ హనుమంతుని మహాధ్వనులకు సూర్యమండల సహితముగా ఆకాశము బ్రద్దలగుచున్నట్లు ఒప్పారెను. ఇంతకు ముందు సముద్రము యొక్క ఉత్తర తీరమున చేరియున్న మహాబలశాలురైన అంగదాది వానర వీరులు వాయుపుత్రుని దర్శనమునకు ఎదురుతెన్నులు చూచుచుండిరి. అప్పుడు వారు పెనుగాలిచే కొట్టబడిన మేఘము యొక్క గర్జన వలెనున్న హనుమంతుని మహానాదమును, ఆయన యొక్క ఊరువేగముచే ఏర్పడిన సవ్వడులను వినిరి. ఇంతవరకును దీన మనస్కులయ్యున్న ఆ వానరులందరూ మేఘగర్జన సదృశమైన వానరోత్తముని యొక్క నిర్ఘోషమును వినిరి. మిత్రుడైన హనుమంతుని దర్శనమునకై తహతహపడుచున్న ఆ వానరులందరూ నలు దిక్కులా వ్యాపించిన హనుమంతుని సింహనాదమును విని ఉత్సాహభరితులైరి. వానర నాయకుడైన జాంబవంతుడు సంతోషముతో పొంగిపోయినవాడై వానరులందరినీ దగ్గరకు పిలిచి ఇట్లు నుడివెను. ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడై ఇచటకు వచ్చుచున్నాడు. ఇందుకు సందేహము లేదు. వెళ్ళిన కార్యము సఫలము కానిచో అతడు ఇట్లు మహానాదమునర్పడు. మహాత్ముడైన ఆ హనుమంతుని బాహువేగమును ఊరువేగమును గమనించి మహాధ్వనిని విని
వానరులందరునూ సంతోషముతో ఇటునటు గంతులు వేయసాగిరి. వారు సంతోషాతిరేకముతో హనుమంతుని జూచుటకు ఆరాటపడుచున్నవారై ఆ కొమ్మల నుండి ఈ కొమ్మల మీదికిని, ఆ శిఖరముల నుండి ఈ శిఖరముల మీదికిని ఎగురుచుండిరి. ఆ వానరులు సంతోషముతో పొంగిపోయిన వారై చెట్ల కొనకొమ్మలయందు శాఖలను పట్టుకొని దృఢముగా నిలిచి చిన్న చిన్న కొమ్మలను బట్టలను వలె దులిపిరి, అనగా కదల్చిరి. ఈ విధముగా వారు సంతోషాతిరేకమును ప్రదర్శించిరి. పర్వత గుహలలో ప్రవేశించిన వాయువు ప్రతిధ్వనించిన రీతిగా బలశాలి అయిన వాయుసూనుడగు హనుమంతుడు గర్జించెను. మహామేఘసమానుడైన ఆ హనుమంతుడు భూమిపై దిగుచుండగా చూచి ఆ వానరులందరూ అంజలి ఘటించి స్వాగతము పలుకుచూ ఆయన ఎదుట నిలబడిరి. మిక్కిలి శక్తిమంతుడును శైల సమానుడును అగు హనుమంతుడు వృక్షములతో ఆవరింపబడి ఉన్న ఆ మహేంద్రగిరి శిఖరముపై అడుగిడెను. సంతోషముతో ఉప్పొంగిపోవుచున్న ఈ హనుమంతుడు రెక్కలు తెగిన పర్వతము వలె ఒప్పుచూ రమ్యమైన సలయేటి తీరమున దిగెను. అప్పుడు పరమానంద భరితులైన అంగదాది వానరోత్తములు అందరునూ మహాత్ముడైన హనుమంతుని సమీపమున చుట్టూనూ చేరిరి. క్షేమముగా తిరిగి వచ్చిన హనుమంతుని గాంచిన పిమ్మట వారి ముఖములు ప్రసన్నములాయెను. అతని చుట్టూనూ చేరిన వారందరునూ ఎనలేని సంతోషమునకు లోనైరి. అంగదాది వానరులు కందమూల ఫలములను తీసుకుని వచ్చి వాటిని కపివరుడైన హనుమంతునకు కానుకలుగా సమర్పించి ఆయనను భక్తితో పూజించిరి. ముదితాంతరంగులైన ఆ వానరోత్తములలో కొందరు గట్టిగా అరచిరి, మరికొందరు కిలకిలా రావములు గావించిరి. ఇంకనూ కొందరు సంతోషమును పట్టలేక చెట్ల కొమ్మలను ఆసనములకై తీసుకుని వచ్చిరి. వానరోత్తముడైన ఆ హనుమంతుడు గురువులకును, వృద్ధులైన జాంబవంతుడు మొదలగు ప్రముఖులకును, యువరాజైన అంగదునకును ప్రణమిల్లెను. పరాక్రమశాలియు పూజ్యుడును అయిన హనుమంతుని అంగద జాంబవంతులు పూజించిరి. ఇతర వానరోత్తములు అందరునూ సాదరముగా శ్లాఘించిరి. అప్పుడు మారుతి కనుగొంటిని సీతమ్మను అని సంక్షేపముగా నివేదించెను. అతడు వాలికుమారుడైన అంగదుని సాదరముగా దగ్గరకు తీసుకొని మహేంద్రగిరిపై గల రమణీయమైన వనప్రదేశమునందు ఉపవిష్టుడయ్యెను. వానరులందరునూ విశేషములను వివరింపుము అని కోరగా హనుమంతుడిట్లు తెలిపెను. ఆ జానకీదేవిని అశోకవనమునందు దర్శించి తిని పూజ్యురాలైన ఆ సీతామాతను భయంకరాకారములు గల రాక్షస స్త్రీలు కాపలా కాయుచున్నారు. ఆమె కేశములన్నీయూ ఒకే జడగా ఏర్పడియుండెను. ఆ అమాయకురాలు శ్రీరాముని దర్శనమునకై తహతహపడుచున్నది. జటాధారిణి అయి మలిన వస్త్రయై ఉపవాసములచే కృశించియున్నది. అంతటా కనుగొంటిని అను అమృత తుల్యము విశేషార్థదాయకము అయిన హనుమంతుని వచనమును విని వానరులు ఎల్లరునూ పరమానందము నొందిరి. మహాబలశాలురైన ఆ వానరులలో కొందరు సింహనాదము గావించిరి, మరికొందరు కేకలు వేసిరి, ఇంకనూ కొందరు రంకెలు వేసిరి, మరికొందరు కిలకిలా రావములను గావించిరి, ఇంకనూ కొందరు ప్రతిగర్జనలనొనర్చిరి. కొందరు తోకలను పైకెత్తియుంచి తమ సంతోషములను ప్రకటించిరి. నిర్భరానందభరితులైన కపివరులు కొందరు స్థూలమైన మిక్కిలి పొడవైన తమ వాలమును విలాసముగా నేలకేసి కొట్టిరి. మరికొందరు వానరులు సంతోషపరవశులై పర్వత శిఖరముల నుండి క్రిందికి దూకి భద్రగజము వలె ఒప్పుచున్న మారుతిని కౌగలించుకొనిరి. సీతను దర్శించి ఆ చల్లని వార్తను తీసుకొని వచ్చిన హనుమంతుని ప్రశంసించుచూ అంగదుడు ఆ వానర వీరులందరి సమక్షమున సాదరముగా ఇట్లు నుడివెను. ఓ మారుతి, బలపరాక్రమములయందు నీతో ఎవ్వరునూ సమానులు కాజాలరు. నీవు అపారమైన ఈ సాగరమును లంఘించి తిరిగి వచ్చితివి. ఓ వానరోత్తమా, నిజముగా మా ప్రాణములను కాపాడిన పుణ్యాత్ముడవు నీవే సుమా. నీ అనుగ్రహము వలననే కృతార్థులమై మేమందరము శ్రీరాముని చేరగలుగుచున్నాము. అహో, నీ స్వామి భక్తి అపూర్వమైనది. నీ పరాక్రమము, నీ ధైర్య సాహసములు కొనియాడదగినవి. సాధ్వీ శిరోమణి అయిన రామపత్నియగు సీతాదేవి జాడ తెలియుట అనగా కనబడుట వాస్తవముగా మన అదృష్టమే. ఇక జానకీదేవి ఎడబాటు వలన కలిగిన శోకమును శ్రీరాముడు త్యజింపగలడు. అది మన భాగ్యఫలము. పిమ్మట వానరులు అంగద హనుమజ్జాంబవంతుల చుట్టూనూ చేరి వారు మిక్కిలి సంతసించిన వారై
పెద్ద పెద్ద శిలలపై ఆసీనులైరి. హనుమంతుడు సముద్రమును లంఘించుట, లంకను గాలించుట, సీతాదేవిని దర్శించుట, రావణుని కలియుట మున్నగు విషయములను వినగోరిన వారై ఆ వానరోత్తములందరూ విపులమైన ఆ పర్వతశిలలపై కూర్చుండిరి. వారు హనుమద్వచనములకై కుతూహలపడుచు చేతులు జోడించి అచట ఏకాగ్రచిత్తులై యుండిరి. శుభలక్షణ సంపన్నుడైన అంగదుడు తన చుట్టూను చేరిన వానరులు తనను సేవించుచుండగా స్వర్గమునందు దేవతల సేవలను అందుకొను దేవేంద్రుని వలె అలరారెను. ధీశాలిగా వాసికెక్కినవాడును, మహాపరాక్రమవంతుడుగా పేరుగాంచినవాడును అయిన హనుమంతుడును, భుజకీర్తులతో శోభిల్లుచున్న అంగదుడును అధిష్ఠించియుండగా సమున్నతమైన ఆ మహాగిరి శిఖరాగ్రము చక్కని శోభలతో తేజరిల్లుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు ఇది 57వ సర్గము.